చెప్పాను క్యారెట్ హల్వా చేసుకుందామని. ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు అయిపోయింది పని. ఇప్పుడు పర్లేదు సాయంత్రం తిందాం, ఈవినింగ్ టైంలో, ఉదయమే తినాలని ఉందా కదా. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. అన్నీ క్లీన్ చేస్తున్నాం. ఇలా ఫస్ట్ పైన ఉన్న తోలంతా తీసేస్తే బాగుంటుంది. ఇలా తోలు తీసేసి తురుముకుందాం. కడాయి పెట్టాను, గీ వేసుకున్నాను. క్యారెట్ హల్వాకు రెడీ. ఇదిగోండి రెండు క్యారెట్లు తురుము పెట్టాను. జీడిపప్పు, కిస్మిస్, జీడిపప్పు లేవు, బాదం పప్పులు, కిస్మిస్లు వేసేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకుందాం. దీంట్లోనే ఫ్రై చేసుకున్నాం క్యారెట్. ఈ నెయ్యి కాకుండా ఎక్స్ట్రా కావాలి అంటే మళ్ళీ వేసుకున్నాం. ఇది చేసేటప్పుడు ప్రాసెస్ స్టవ్ మటుకు సిమ్లోనే ఉండాలి. చాలా బాగుంటుంది. నా స్టైల్లో కూడా చేస్తాను, చూసేసేయండి ఒక్కసారి. షార్ట్ వీడియోలోనే కాదు, లాంగ్ వీడియోలో కూడా చూడండి. అబ్బా ఎలా చేస్తున్నాను, ఏం కథనో అని. చేసేది తక్కువనే లాంగ్ వీడియోలు. ఇవి దూరగా అయిపోయినాయి చూడండి. ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాము. క్యారెట్ బాగా ఫ్రై కావాలి. ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇలా సారికి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది అన్నమాట. మూత ఏం అవసరం ఉండదు, మీ ఆప్షన్. ఎక్కువ అయితే మూత పెట్టాలి, ఇలా కొంచెం అయితే అవసరం ఏమి ఉండదు. అప్పుడే చూడండి దగ్గరికి అవుతుంది. ఇదిగో ఎంత ఉండే కదా, ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోతుంది. ఇంకా కాసేపు అయిన తర్వాత పాలు పోసుకుందాం. ఇంకా ఇది పచ్చిదనం బాగా పోవాలన్నమాట. నెయ్యిలో బాగా రోస్ట్ కావాలి, క్యారెట్ బాగా కలిసిపోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఇలానే ఉంటుంది. ఇప్పుడు కాస్త దగ్గరికి అయింది. ఇంకా ఇవ్వండి. ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ అని పాలు పోస్తున్నా. పాలులో కాస్త బాగా వేగిన తర్వాత అప్పుడు మనం షుగరు, ఎలాచి పొడి అవి వేసుకుందాం. పాలన్నీ దగ్గరికి కావాలి. ఎంత బాగా అవుతుందో కలర్ కదా, పింక్, అది ఆరెంజ్ కలర్ సూపర్ ఉంది. వర్షం పడేటప్పుడు ఎప్పుడు హాట్ అయినా ఇలా స్వీట్ కూడా తిందాం. చాలా చాలా బాగుంటుంది క్యారెట్ హల్వా. పాలన్నీ ఇంకిపోయిన తర్వాత అప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని షుగర్ కొంచెం మెల్ట్ అయినప్పుడు అప్పుడు మనం యాలకుల పొడి వేసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అప్పుడు దించేసుకోవడమే. అప్పుడు ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ. నోరు ఉడుతుందా మీకు కూడా?
ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అడుగు అంటితే టేస్ట్ వేరే అవుతుంది. మళ్ళీ అసలు కింద అడుగు అంటనీయకూడదు తెలుసా, ఏదైనా సరే. మళ్ళీ పాలకోవా అంటుకోవచ్చు, అది అంటుకుంటుంది కాబట్టి అది ఇంకా బాగుంటుంది, అలా అంటుకుంటుంటేనే బాగుంటుంది. ఇలాంటివి స్మెల్ మాడిన స్మెల్లు వస్తాయి అన్నమాట. అందుకని కొద్దిగా దగ్గరకు వస్తున్నాయి పాలు. ఇప్పుడు తగినంత షుగర్ వేసుకున్నాం, మీ ఇష్టం, ఆప్షన్. నేనైతే ఇది సేర్లాగా ఉంటుంది కదా మూత, దీంతో 3 వేస్తున్నా సరిపోతుంది. ఇది లావు చక్కెర కూడా, అప్పటికే స్వీట్ ఎక్కువైపోతుంది. 2.5 వేసిన చాలు. స్వీట్గా ఉంటే కూడా బాగోదు, మరి ఎంత కావాలో అంత వేసుకుంటేనే బాగుంటుంది. కావాలంటే కరిగిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని మరి తక్కువ ఉంటే వేసుకోండి, బాగుంటుంది. మొత్తం ఒకటేసారి వేసేసినాం అనుకో, ఎక్కువ అయితే కూడా తినాలేము తెలుసా. కొంచెం షుగర్ తక్కువ ఉంటేనే బాగుంటుంది స్వీట్లలో. ఇప్పుడు ఎలాచి పొడి వేద్దాం. ఎలాచి పొడి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దగ్గరగా అయిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి తినేయడమే. ఇంకా అయిపోవడానికి వచ్చేసింది, దగ్గరికి అయిపోయింది. 2 క్యారెట్లు ఇంత కొంచెం ఏం చూడండి, హల్వా అంతే. చాలా టైం పడుతుంది, బాగా ఉడికి టేస్ట్ కూడా అలానే తెస్తుంది. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నా, ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ కట్టేసిన, వేడి వేడి హల్వా, బయటనేమో చల్ల చల్లగా వర్షం, ఏదన్నా మూవీ చూసుకుంటూ చూడండి, పొగలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేను తింటే నా నోరు కాలిపోతుంది, అందుకనే కొద్దిగా తింటా. సూపర్ జ్యోతి, బాగా చేసుకుంది బావనే. స్వీట్గా, క్యారెట్ స్వీట్గానే ఉంటుంది, పాలు స్వీటే, అందుకే షుగర్ కొద్దిగా తక్కువ వేసుకుంటాను నేను. చాలా 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 బాగుంది. మీకు కూడా ఒక ముద్ద పెడతాను, తినేసేయండి. తింటారా? తినేసేయండి. వీడియో బాయ్ 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 బాయ్. లాంగ్ వీడియో కూడా చూసేసేయండి, ఓకేనా?